శ్రీమురళి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా బగీరా రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా 24 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్. అలా టోటల్గా 2 వారాల్లో బగీరా సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 16 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 13 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 3 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 కోట్లు షేర్ రావాలి అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇది చూడాలి మరి హిట్ అవుతుందా లేదా. నాకు తెలిసి కర్ణాటక వరకు సినిమా హిట్. ఇక మిగతా పాన్ ఇండియా లెవెల్లో సినిమా అంటే శ్రీమురళి కర్ణాటక బయట ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు చూడలేదు. ఈ సినిమాకు స్టోరీ అందించింది మన కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే, ప్రొడ్యూస్ చేసింది హోంబలే ఫిలిమ్స్, సలార్ అండ్ కేజీఎఫ్ అండ్ కాంతారా తీసిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అతను కొత్త అతను అనుకుంటా. అది నేను ఈ సినిమా చూశాను. ఓకే అంటే కన్నడ వరకు సినిమా మంచి హిట్. పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఎవరు చూడలేదు, ఎందుకంటే దివాళీకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ భాషకు ఆ భాష సినిమాలు ఉండేసరికి ఇది లాస్ట్ ఆప్షన్గా ఉండింది. సో కర్ణాటకకి ఇది ప్రయారిటీ, కర్ణాటకలో హిట్ అయింది. అది మన శ్రీమురళి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా బగీరా. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 27 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇంకా 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి. సినిమా బడ్జెట్ వచ్చి 20 కోట్లు. సినిమా కన్నడ వరకు హిట్. ఓకే, బాయ్.